అమ్మా మీ అందరినీ చూడకుండా ఉండలేకపోయానే వచ్చేసాను మళ్ళీ. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఏంటి సార్ రావుడు నా మీద పడ్డావు? అలా కాదవ్వా, నువ్వు పోతే నీ కమ్మలు ఎత్తుకోమని చెప్పావు కదా, అందుకే ఎప్పుడు పోతావని అడిగానులే. అమ్మా మీ అల్లుడు నన్ను రోజు కొడుతున్నాడే. ఏమైందమ్మా? ఇంకా ఎక్కువ కట్నం కావాలంట. నేనన్నాను మా అమ్మోళ్ళు నేను అడగాలే కానీ ఇవ్వకుండా ఉంటారా అన్నాను. నాన్న మన పొలం అమ్మారంట, నాకేంటమ్మా భాగం వేయలేదు. అది మీ తమ్ముడు చదువు కోసం అమ్మేలేమ్మా. అంతలోకి పరాయిదం చేసేసారు కదా. చిన్నప్పుడు ఏమో నా కూతురు కూడా నా కొడుకుతో సమానం అన్నారు కదమ్మా. ఇప్పుడు ఏమైందా నీకు? అమ్మా నా కూతురు కొడుకు ఎప్పుడు అమ్మమ్మ తాతయ్య అని డైలీ కలవరిస్తుంటారమ్మా. అవునా? అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చేసానమ్మా. వాళ్ళిద్దరిని ఇంటికాడే వేస్తానా, వాళ్ళిద్దరిని డిగ్రీ వరకు చదివించి వాళ్ళిద్దరికి పెళ్లి చేసే బాధ్యత మీదేనమ్మా. అరే మీ అందరిని వదిలి వెళ్ళాలంటే నాకు అదోలా ఉందిరా. ఏంటక్క ఇంకో 4 సంచులు ఎత్తుకోబాకపోయినావా? అరే నువ్వు ప్రతిసారి ఎక్కువ మాట్లాడుతున్నావు, ఈసారి ఈ విమానం అయిపోద్ది. అరే తమ్ముడు మొన్న తీసుకోపోయాను కదా షర్టు భలే నచ్చిందిరా మీ బావకి. అట్లాంటి షర్ట్లు ఇంకో 4 పట్టుకోరమ్మన్నాడు రా, తీసుకోరారా తమ్ముడు. ఇంకెందుకు మమ్మల్ని కూడా ఎక్కడ అమ్మేసేయకూడదు? అవునులేరా, నేను మరీ అంత దుర్మార్గురాల్లా కనిపిస్తున్నాను కదరా మీకు. అయినా అమ్మదాం అనుకున్నా మిమ్మల్ని ఎవరు కొంటారా? దేవుడా ఎందుకే ఇట్లాంటి రాక్షసి నాకాగా ఇచ్చావు నాకు.